ఎత్తర జెండా తాడేపల్లిగూడెంలో సభలో పార్టీ జెండాలు చేతబట్టిన పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు కాచుకో జగన్ సిద్ధం సిద్ధం అంటున్న నీకు యుద్ధం చూపిస్తా అని చెప్పేసి ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటా ఉన్నాడు. పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవనే కాదు, వైసీపీ గూండాలు బెదిరిస్తే మక్కెలిరగొట్టి మంచం మీద పెడతా, బాబు అనుభవం రాష్ట్రానికి కావాలి. ఆయన నగర నిర్మాత, ఉపాధి కల్పించిన వ్యక్తి. అందుకే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న ఇటుకతో ఇల్లు కట్టుతున్నాం, తాడేపల్లి జగన్ కోట బద్దలు కొడతాం అని చెప్పేసి జనసేనాని పవన్ కళ్యాణ్ హెచ్చరించిండు. జయం మనదే, మాది విన్నింగ్ టీం, వైసీపీది చీటింగ్ టీం. ప్రజలారా ఆశీర్వదించండి, వైసీపీని సాగనంపండి. జెండా సభలో చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిండ్రు. ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు గెలవాలి, రాష్ట్రం వెలగాలి. టీడీపీ అగ్నికి జనసేన తోడైంది. ఇక అన్స్టాపబుల్. ఈ కలయిక మా కోసం కాదు, రాష్ట్రం కోసం. బాధుడు లేని అభివృద్ధి, కోతలు లేని సంక్షేమం, ఐక్యత చెడగొట్టాలనుకునే వారి కుట్రలు తిప్పికొట్టండి. కష్టపడిన నేతలకు, కార్యకర్తలకు న్యాయం చేస్తాం. పులివెందులలోనూ జగన్ను ఓడిస్తాం. హూ కిల్డ్ బాబాయికి దమ్ముంటే జవాబు చెప్పాలి. ఇక ఎదుగుతున్న చెట్టు లాంటి ఏపీపై జగన్ గొడ్డలి వేటు. ఇలాంటి సైకోను భరించడం అవసరమా అని చెప్పేసి చంద్రబాబు అడుగుతా ఉన్నాడు. ఇక జనసేన 24 స్థానాలైనా అంటున్నారు. వాళ్లకు తెలియనిది ఏమిటంటే వామరుడిని చూసి బలిచక్రవర్తి కూడా ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతున్నప్పుడే తెలిసింది ఇంత కాదు అది ఎంతో అని. జనసేన కూడా అంతే, జగన్ను అధపాతాళానికి తొక్కేస్తామని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇక ఉమ్మడిగా ఉప్పొంగిన జెండా. తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్త సభ సక్సెస్ అయింది. ఆది నుంచి అధికార అవాంతరాలు. ఇక ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా చెక్ పెట్టినరు. వేదిక వద్ద ఏర్పాట్లైన ఆంక్షలు అయినా వెనక్కి తగ్గని శ్రేణులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది.